అంటే ఇక్కడ పోగొట్టుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవటమా? టీఆర్ఎస్ అస్తిత్వం టీఆర్ఎస్ అస్తిత్వం పోయింది, ఆ! మళ్ళీ టీఆర్ఎస్ అస్తిత్వం రావాలి. ఓకే. కానీ నేను కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, నేను చాలాసార్లు బయట నుంచి కూడా అన్నా, అది వాళ్ళ ఇష్టం, పార్టీ వాళ్ళది. నేను ఇప్పుడు అందులో లేను, దో ఐ వాజ్ ద ఫౌండర్, హ్మ్. ఆ పార్టీకి ఫౌండరు. కానీ ఒక అపవాదు రాదా? ఏమని? బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా మార్చుకున్నారు. మళ్ళీ గెలవలేక మళ్ళీ ఎవరు టీఆర్ఎస్‌ని గొప్ప టీఆర్ఎస్‌గా ఎవరు గొప్ప నాయకుడు తెలుసా? ఆ! అవసరాన్ని గమనించి ఒక్కడుగు 2 అడుగులు ముందుకు లంఘించడానికి, రైట్. అంటే జంప్ చేయడానికి. హ్మ్. ఓ చిన్న వాగు వస్తుంది, హ్మ్. నువ్వు నడుచుకుంటూ పోతే అందులో మునిగిపోతావు. జంప్ చేయడానికి ఒక్కడుగు వెనక్కేస్తే తప్పెట్లయితుంది? అంతే కరెక్ట్. ఓటమి ఎప్పుడు అది విఫలమైంది కాదు. కాదు. ఓటమి అనేది గెలుపుకు ఒక మెట్టు. ఆ ఓటమిని ఒక గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఒక మెట్టుగా తీసుకొని ఒక్కడుగు వెనక్కేసి పరుగు లంకించడం లంఘించడం అనేది ఇప్పటి అవసరం. యెస్. అది కరెక్ట్. కాబట్టి కేసీఆర్లో ఆ విఘ్నత ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఎవరెవరో అనామకులు కావచ్చు, లేకుంటే ఈ పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, రైట్. వాళ్ళు ఇది ఎన్కరేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ బలహీనతకు సూచిక అది. హ్మ్. ఎంగిలి ప్లేట్లో తినాలనుకోవడం అనేది ఒక విఘ్నత కలిగిన నాయకులకు కానీ నాయకురాళ్ళకు కానీ మీరు అన్నదానికి నాకు అది అర్థమైందండి. సంస్కారం కాదు. ఆ! టీఆర్ఎస్ ఒక ఎంగిలి ప్లేటు హ్మ్. ఆడ పెట్టిండ్లు, యెస్. నేను అల్ల తింటా అంటే ఎట్లా? నువ్వు పెద్ద సమర్థత నీ లోపల ఉంటే నువ్వెందుకు కొత్త ప్లేట్ తీసుకోవు? నీ అంతటి నువ్వు ఎందుకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవు? ఎవరో వదిలేసిన ఎంగిల్ ప్లేట్కో మెతుకులు తిందామనే ఆశ ఎందుకు నీకు? ఇంతకంటే వేరే భాషలు నేను చెప్పలేను. ఇది సంస్కారపూరితమైన భాష అని నేను అనుకుంటున్నా. కాబట్టి నీ ఎంగిల్ ప్లేట్ ఎవడో తీసుకుపోయి పెట్టుకునేదానికంటే నువ్వే కడుక్కొని తినరా బాబు అని చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులకు. మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఈ పేరు ఎవరికి అలాట్ చేయకూడదు, మేము మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నాం, మాకే కేటాయించండి అని అడగడం అనేది ఇవాటి అవసరము. అది నేను మీ ద్వారా కేసీఆర్ గారికి కానీ ఆ పార్టీ నాయకత్వానికి కానీ ఈ ప్రజల ఆకాంక్షను నేను తెలియజేస్తున్నాను. నిర్ణయం వాళ్ళ ఇష్టం. హ్మ్. అంటే వాళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకుంటేనే వస్తారా, టీఆర్ఎస్ అని పెట్టుకోకపోతే రారా అధికారంలో కొంటే హ్మ్. అసలు ఆ ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే ఈ క్షణాన ఎలక్షన్ జరిగిన వచ్చేది బీఆర్ఎస్ఏ. ఆ పార్టీ పేరు ఉన్నా లేకున్నా వస్తుంది. బట్ ఇది మీ అస్తిత్వం టీఆర్ఎస్లో ఉంది, బీఆర్ఎస్లో లేదు. సో అది మీ అస్తిత్వ వేదిక ద్వారా కూడా తెలియజేస్తారు. అంటే పొలిటికల్ పార్టీలకు మేమేం చెప్పాము, ఆ! ప్రజల సమస్యల మీద మాత్రం సూచనలు చేస్తాము.